హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఈరోజు 18వ తారీఖు 12 నెల 2024. ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే పిఎం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు డిసెంబర్ 21, 22 తేదీల్లో కువైత్కి రానున్నారండి పర్యటన నిమిత్తం. ఓకే, నెక్స్ట్ చలి పెరుగుతుంది. ఇప్పుడు మనకి కువైట్లో సూర్యాస్తమయం ఏమవుతుందంటే 4 గంటల 54 నిమిషాలకే సూర్యాస్తమయం అయిపోతుంది. అంటే పగలు తక్కువ, నైట్ ఎక్కువగా ఉంటుంది కామన్గా మనకి చలికాలం స్టార్ట్ అయిందంటే. ఓకే, నెక్స్ట్ 120 కేడీలు జీతం 120 కేడీలు జీతం ఇస్తారని చెప్పి కొందరు మిత్రులు తలాబాద్లో జాబ్కి వచ్చారండి. అయితే వీళ్ళకంటే చేసే ట్రిప్ పైన జీతం ఇస్తున్నారు తప్ప ప్రత్యేకంగా జీతం ఇవ్వకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. సరిగా జీతాలు ఇవ్వట్లేదు. సో జీతాల కోసం కావాలని అడిగితే ఆ కువైతీ వాళ్ళకి ఎగ్జిట్ కొట్టేసారంటండి. సో డబ్బులు లేవు, ఏవి చాలా ఇబ్బంది పడుతున్నారంట. సోషల్ మీడియా ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది బాగానే. సో ఈ డెలివరీ జాబ్స్ మిత్రులు ఎవరైతే వెళ్తారో కొంచెం 1-2-3 సార్లు కంపెనీ కోసం స్థితిగతులన్నీ తెలుసుకుని జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే, సౌదీ విషయానికి వెళ్తే చలి చాలా పీక్లో ఉందండి సౌదీలో. సో వాటర్ కూడా చాలా గడ్డగట్టేస్తుంది. టిక్టాక్లో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి సౌదీ యొక్క చలి కోసం. గవర్నమెంట్ కూడా ప్రజల్ని అప్రమత్తం చేసింది. సో ఈ చలి బాగా ఎక్కువ ఉండడం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేసింది. నెక్స్ట్ సౌదీలో వర్క్ చేసేవారు చూడండి, కొందరు ఎక్కువ రోజులు ఇండియాకి సెలవుకి వెళ్లకుండా వర్క్ చేస్తారు కదా, ఎక్కువ సంవత్సరాలు అనమాట. వాళ్ళకి లీవ్స్ ప్రతి సంవత్సరం లీవ్ శాలరీ ఉంటుంది. సో అది కొన్ని కంపెనీలు వాళ్ళు జాబ్ మానేసి వస్తుంటే లీవ్ శాలరీ ఇవ్వకుండా ఓన్లీ కొన్ని సర్వీస్ బెనిఫిట్స్ ఇచ్చి పంపించేస్తారు. అలా లేదండి. గవర్నమెంట్ తెలియజేసింది ప్రతి సంవత్సరానికి 1 సంవత్సరం లీవ్ శాలరీ ఉంటుంది, పెయిడ్ లీవ్ అనమాట అది. సో లీవ్ తీసుకోకపోతే ఆ డబ్బులు మీకు ఇచ్చేయాలి. ఓకే, అయితే ఈ విధంగా ఎవరైనా కంపెనీ వాళ్ళు మీకు లీవ్ సంబంధించిన డబ్బులు ఇవ్వకపోతే మీరు లేబర్ కోడ్కి అప్లై చేయొచ్చు. గవర్నమెంట్ జోక్యం చేసుకుని మీ డబ్బులు మీకు అప్పచెప్తుంది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో మీరు విమానంలో ట్రావెల్ చేసేటప్పుడు మీ యొక్క లగేజ్ పోయింది అనుకోండి. ఏదో ఒక ఎయిర్లైన్స్లో వచ్చారు, లగేజ్ పోయింది. ఆ లగేజ్ పూర్తి బాధ్యత ఎయిర్లైన్స్ సంస్థే. అలా ఎయిర్లైన్స్ సంస్థ వారు లగేజ్ మీకు రికవర్ చేసి ఇవ్వకపోతే 6,500 రియాలు మీకు తిరిగి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో యూఏ విషయానికి వెళ్తే అబుదాబిలో డ్రైవర్లెస్ ట్యాక్సీలు రన్ అవుతున్నాయండి రోడ్లపైన, మీరు వీడియోలో చూసుకోవచ్చు. నెక్స్ట్ యూఏలో ఆన్లైన్లో షాపింగ్ చేసే వాళ్ళకి వ్యాట్ మండి తిరిగి పే చేయాలని చెప్పి తెలియజేస్తుంది గవర్నమెంట్ పర్యాటకులకి. నెక్స్ట్ చెక్ ఇన్ లగేజ్లో నాట్ అలౌడ్ అంటే చూడండి, ఇండియా నుండి మీరు దుబాయ్ వెళ్తున్నారా, అయితే ఈ వస్తువులు నాట్ అలౌడ్. అవేంటంటే షాంపూలు, ఆయిల్లు, పెర్ఫ్యూమ్స్, బాడీ లోషన్స్, స్ప్రేలు, జెల్లు, సేవింగ్ ఫోమ్స్ అనమాట. ఇవి నాట్ అలౌడ్. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, నిన్న చెప్పుకున్నాం కదండి, దుబాయ్లో ఒక కోఫర్కెన్లో ఒక బస్సు యాక్సిడెంట్ చనిపోయారని చెప్పి. ఇందులో మల్లాపూర్ చెందిన అశోక్ అనే వ్యక్తి కూడా చనిపోయారని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో వామన్ విషయానికి వెళ్తే వేరే వ్యక్తుల యొక్క ఫేక్ ఐడీలు తయారు చేసి చాలామంది వ్యక్తులు చాటింగ్లు చేసి డబ్బులు అడుగుతున్నారు. మాకు ఇంట్లో ప్రాబ్లంగా ఉంది, వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పి చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. సో ఆన్లైన్లో ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. సో ఈ వాటర్ తాగితే ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి ఒక రిపోర్ట్ రావడం వలన ఫెరియరీ అనే వాటర్ని బ్యాన్ చేసింది ఓమన్ గవర్నమెంట్. నెక్స్ట్ ఐకానిక్ షిప్పులు చూసారా, ఈ ఐకానిక్ షిప్పులు ఉన్నాయి కదా, ఈ షిప్పులు నెక్స్ట్ మంత్ ఓమన్కి రాబోతున్నాయి భారీ సంఖ్యలో. నెక్స్ట్ టోనా చేపలు ఫార్మింగ్ కోసం ఓమన్లో $12 మిలియన్ కేటాయించారు. నెక్స్ట్ బెహ్రెన్ విషయానికి వెళ్తే అమరవీరులైన సైనికులకి హెచ్ఎం కింగ్ గారు నివాళులు అర్పించారు. సో కువైతీ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తిని, నేను కువైటీ యొక్క రాజ కుటుంబానికి చెందిన వ్యక్తిని అని చెప్పి బెహ్రెన్లో ఒక అమ్మాయిని పరిచయం చేసుకుని ఆ అమ్మాయిని మోసం చేసాడు ఒక వ్యక్తి. 18,000 బీడీలు విలువ గల ఆమె దగ్గర వస్తువులు అనేవి తీసుకున్నాడంటండి. సో మొత్తానికి ఆ అమ్మాయి తెలిసి కేసు పెట్టింది, అతను కువైతీ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదని తెలిసి. నెక్స్ట్ సో తర్వాత ఇండియాకి వెళ్ళే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యొక్క ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందండి. కారణం ఏంటంటే టైర్లు పాడైపోయాయంట ఆ యొక్క ఫ్లైట్వి. సో తర్వాత దొంగతనం చేసిన కేసులో నలుగురు ఎక్స్పర్ట్స్కి జైలు శిక్ష విధించారు. నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్దాం. ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ నేషనల్ డే. సో ఖతర్ నేషనల్ డే ఎంజాయ్ చేస్తున్నారా? సో సెలవులు వచ్చాయి. సో కొందరికైతే 4 రోజులు సెలవులు వస్తాయండి. పాపం కొందరికైతే సెలవులే రావు. సో ఈ షాపింగ్ కాంప్లెక్స్ లాంటి సెక్టర్ పనిచేసే వాళ్ళకి, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ పనిచేసే వాళ్ళకి అయితే సెలవులే ఉండవండి. సో పాపం హౌస్ మేట్స్ కూడా సెలవులు ఉండవు. సో చాలామందికి అయితే 4 రోజులు కూడా సెలవులు వస్తుంటాయి. సో ఖతారీస్కి అయితే తప్పకుండా సెలవులు వస్తాయి, కానీ ఎక్స్పర్ట్స్కి అయితే కొందరికి సెలవులు రావు. కంపెనీ వాళ్ళు కూడా 1 రోజు 2 రోజులు సెలవులు ఇస్తారు. సో అయితే ఇంకో విషయం ఏంటంటే, నెక్స్ట్ ఈ ఖతారీ వాళ్ళు ఎవరైనా కానీ కారుల్ని
వాటికి డెకరేషన్ చేస్తారు నేషనల్ డే సందర్భంగా. ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాస్ కూడా డెకరేషన్ చేస్తారు. ఈ విధంగా చేయకూడదు. టాప్లు ఓపెన్ చేసి పైన జెండాలు ఎగరేస్తారు. కిటికీలు ఓపెన్ చేసి డోర్లు ఓపెన్ చేసి బయటికి తలపెట్టి జెండాలు ఎగరేస్తుంటారు. ఈ విధంగా చేయకూడదని చెప్పి గవర్నమెంట్ వారు తెలియజేశారు. నెంబర్ ప్లేట్ కనపడకుండా ఉంటే ఫైనల్ చేస్తారని తెలియజేశారు. తర్వాత ఈ నేషనల్ డేకి ఖతర్లో ఈ నేషనల్ డేకి పరేడ్ ఉండదండి. సైనికుల యొక్క పరేడ్ లేకుండా నేషనల్ డే సెలబ్రేట్ చేస్తారు ఈ నేషనల్ డేకి. సో మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.